అనంతపురం సూపర్ 6 సూపర్ 8 సభ ఈరోజు సూపర్ సక్సెస్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. సో సభ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ పక్కన పెడితే అనంతపురం సూపర్ 6 సూపర్ 8 సభలో చంద్రబాబు తన విశ్వరూపం మరోసారి ప్రదర్శించారు. చంద్రబాబు 1995 చంద్రబాబు 2025 చంద్రబాబు కాదు అన్నదాన్ని క్రమంగా చంద్రబాబు చూపెట్టడం కనిపిస్తున్నది. ఎందుకు అంటే వైసీపీ రాజకీయాలను, గత అనుభవాలను చంద్రబాబు చాలా స్పష్టంగా తన రాజకీయాల్లో, తన పాలనలో ఎప్పటికప్పుడు చూపెడుతూనే ఉన్నారు. ఈ రోజు జరిగిన అనంతపురం సూపర్ 6 సూపర్ 8 సభలో చూస్తే వైసీపీ మీద నిప్పులు చెరిగారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ ఉంటుందా, అది అంతరించిపోతుందా అన్న పద్ధతిలో ఆయన మాటలు కనిపించాయి. ఈరోజు వైసీపీ ప్రతిపక్ష హోదా అడుగుతుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది నేను కాదు, ప్రజలు. రాజకీయ ఓనమాలు తెలియని జగన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష హోదా అడగడము హాస్యాస్పదంగా ఉంది. నువ్వు దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వచ్చి చర్చించు, అక్కడ తేల్చుకుందాము అన్న పద్ధతిలో మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఈరోజు జగన్ రెడ్డి అనేక విషయాలపైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆ మాటలకు కూడా ఆయన సభా సాక్షిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. మీ హయాంలో, జగన్ రెడ్డి హయాంలో కేవలము గోడలు మాత్రమే కట్టారు, భూములు మాత్రమే కొన్నారు. భూములు కొంటే మెడికల్ కాలేజీలు రావు. ఈ మెడికల్ కాలేజీలు రావాలి అని అంటేనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మేము వాటిని తీసుకొని వస్తున్నాము. మీరు చెప్పేటివన్నీ అబద్ధాలు అంటూ ఆయన మీద విరుచుకుపడ్డారు. అందరితో విరుచుకుపడకుండా ఇలాంటి రాజకీయ నాయకులు, రాజకీయ ఓనమాలు తెలియని వాళ్ళు రాజకీయాల్లో ఉండరు. వైకాపా కేవలం ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోవడమే కాదు, రేపు ప్రజలతో కనెక్టివిటీ కోల్పోతుంది. వచ్చే రాజకీయాల సరికి ఈ ప్రజల్లో వైకాపా ఉండదు అంటూ ఆయన చేసిన పరోక్ష కామెంట్లు చూస్తుంటే రాజకీయ చాణక్యుడిగా చంద్రబాబు వ్యూహం ఏంటి అనే ఒక చర్చ ఇప్పుడు మొదలైంది అని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు విజనరీ, అదే విధంగా తన ప్రత్యర్థుల విషయంలో కూడా మంచి వ్యూహంతో ముందటికి వెళ్తారు. మరి ఇప్పుడు కొత్తగా రాబోతున్న పార్లమెంటు చట్టం 30 రోజులు ఎవరైతే జైల్లో ఉంటారో వాళ్ళకి రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం ఉండదు, వాళ్ళు రాజకీయాల్లో కొనసాగే అవకాశం ఉండదు. ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్న విమర్శలు ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైతే ఉన్నాయి. అనేక మంది మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళని రిమాండ్కు పంపిస్తున్నారు. ఈరోజు మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, వీళ్ళందరూ, గోవిందప్ప, వీళ్ళందరూ వెళ్తున్నారు. ఇంకా వెళ్లాల్సింది ఒక జగన్ రెడ్డి మాత్రమే ఉన్నది అన్న పద్ధతిలో అక్కడి నుంచి టీడీపీ తమ్ముళ్ళు కానీ, కూటమి సభ్యులు కానీ తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళందరికీ శిక్షలు పడతాయని ఒకవైపు నారా లోకేష్ బాబు, అదే విధంగా చంద్రబాబు నాయుడు, అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. సో కొంతకాలం తర్వాత ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు జగన్ రెడ్డి మీద కూడా ఏవో కేసులు పెట్టి 30 రోజులు జైల్లో ఉంచి ఆయనను రాజకీయాలకు అనర్హం చేయబోతున్నారా? వైకాపా, జగన్ రెడ్డి లేకపోతే వైకాపా లేదు. ఎందుకు అంటే ఇంతకు ముందు అంటే షర్మిల ఉండేది, ఇప్పుడు షర్మిల కూడా లేదు. కాబట్టి జగన్ రెడ్డికి ఆ పార్టీలో కనుక అనర్హత వస్తే ఆ పార్టీ ఇంకా ఉండకుండా పోతుంది. వైసీపీ లేకపోతే టీడీపీదే ఏక చిత్రాధిపత్యం అవుతుంది. మళ్ళా వీళ్ళ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవడము, అమరావతి పనులు ఆగిపోవడం, ఇలాంటి ఎలా సందేహం ఉండకూడదు అని అనుకుంటే ఇక్కడ పెట్టుబడిదారులు ధైర్యంతో పెట్టుబడులు పెట్టాలంటే జగన్ రెడ్డికి ఒక ముగింపు పలకాలన్న పద్ధతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగానే జగన్ రెడ్డి దానికి సిద్ధంగా ఉన్నారా? జగన్ రెడ్డి కూడా ఈరోజు అటు కూటమిలో చంద్రబాబు నాయుడు ఎంత బలంగా ఉన్నారో ఈ రోజు జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ రెడ్డి ఎంపీలు కూడా ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి ఎన్డీఏ జగన్ రెడ్డిని కాపాడుతుందా? ఎన్డీఏ చంద్రబాబు నాయుడు పంతాన్ని అంగీకరిస్తుందా? రేపు భవిష్యత్తులో వైకాపా నిజంగానే ప్రజల పక్షాన ఉండే పరిస్థితి ఉన్నదా? ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉన్నదా? దీనికి కూటమి నేతలు అవకాశం ఇవ్వబోతున్నారా లేదా అనే అనేక విషయాలు ఈరోజు ఇంకా కొంతకాలం అయితే మనకు కళ్ళ ముందుకు రాబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.